తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నూతన సంవత్సరానికి సంబంధించి 2025 కనుక చూసుకుంటే 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి మా రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతోపాటు వ్యాపారాల్లో, పెట్టుబడులు, ఆరోగ్యరీత్యా, వివాహరీత్యా, సంతానరీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో నూతన సంవత్సరానికి సంబంధించి మేషరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ మనం అన్ని రాశుల్లో చూస్తే మొదటిగా వచ్చే మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం దాకా ఒక మేషరాశిగా పరిగణించబడతారు. అయితే ఈ యొక్క నక్షత్రాల వాళ్ళకి 2025 నుంచి ఎలా ఉండబోతుందంటే, ఇప్పటి వరకు పర్వాలేదు, ఏ ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ గడిపేసినటువంటి మేషరాశి వాళ్ళకి రాబోయేటువంటి 2025లో విశ్వావసు నామ సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రారంభం అవ్వబోతోంది. ఓకే. ఇప్పుడు జాతకంలో కర్కాటకంలో కుజుడు నీచస్థితి అయ్యి స్తంభించిపోయి ఉన్నాడు. జనవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 4వ తారీఖు దాకా మిథునంలో అదే కుజుడు మళ్ళీ స్తంభిస్తాడు. అప్పుడు మేషరాశి వాళ్ళకి చాలా మంచి రాజయోగం పడుతుంది. అంటే 2025 ఎంటర్ అయిన తరువాత జనవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 4వ తారీఖు దాకా వీళ్ళు అనుకునేటువంటి పనులు ప్రతిదీ పూర్తవుతాయి సకాలంలో. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారం నూతన ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు, తర్వాత స్టాక్ మార్కెట్ ఆకస్మిక లాభాలు, తర్వాత కుజుడు ఇచ్చేటువంటి వాహన సౌఖ్యము, అంటే వచ్చినటువంటి డబ్బులతో వాహనములు, స్థలములు, కుజుడు ఇప్పుడు కూడా భూపుత్రుడు కాబట్టి స్థలాలు, ఫ్లాట్లు ఏదైనా కొనుక్కోవచ్చు. తర్వాత కోర్టు సమస్యలు, కుజుడు కోర్టుకి సమస్యలకి తగాదాలకి కారణం కాబట్టి వెంటనే ఈ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్లో అన్ని గుడ్ న్యూస్లు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే 2025 విశ్వావసునామ సంవత్సరం మార్చి 30తో ప్రారంభం అయిన తర్వాత ఈ యొక్క శని మీనంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాడి శని ప్రారంభం అవుతుంది. ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, శని ఎప్పుడైతే ప్రారంభ దశలో ఏలినాడి శని ప్రారంభం అయిన తర్వాత విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. అంటే అది లగ్జరీ ఖర్చులు అవ్వచ్చు, దైవ కార్యక్రమాలు కావచ్చు, అంటే పాత్రాదానమైనా అపాత్రాదానమైనా ఏదైనప్పటికీ కూడా డబ్బులు ఖర్చు అవుతుంది, విపరీతంగా అయిపోతాయి. తరువాత చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు దూరం అయిపోతారు. 12వ స్థానంలో శని అంటే తన చుట్టూ ఉండేటువంటి బంధాలు అందరూ కూడా దూరం అవడం మొదలు పెడతారు. స్లోగా తను అనుకున్న వాళ్ళంతా దూరం అయిపోతారు. తరువాత వచ్చేసి ఇంకా ముఖ్యమైనది ఏదైతే అప్పటిదాకా ఇందాక మనం చెప్పుకున్నామండి, జనవరి 23 దగ్గర నుంచి ఏప్రిల్ 3 దాకా చాలా బాగుంటుంది, ఏ పనులైనా పూర్తవుతాయి అని. అప్పుడు ఏదైతే పనులు పూర్తయి ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందో, ఈ ఏలినాటి శని ప్రారంభం అయిన తర్వాత స్లోగా కాన్ఫిడెన్స్ అనేది వదిలేస్తుంది, ఉండదు. మళ్ళీ ఆ నమ్మకం అంతా చేజారిపోతుంది. ఎందుకంటే శని ఆ రకమైనటువంటి వైబ్రేషన్ని, ఆ రకమైన ఎనర్జీస్ని ఇస్తాడు కాబట్టి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ శని ఎంటర్ అయిన తర్వాత తల దగ్గర నుంచి, తల వెంట్రుకల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ప్రతిదీ, అవి ఆరోగ్య సమస్యలే అవ్వచ్చు, సమస్యలే అవ్వచ్చు, ఏదైనప్పటికీ హెయిర్ ఫాల్ అవ్వచ్చు, కంటి సమస్యలు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లంగ్స్కి సంబంధించి అవ్వచ్చు, థ్రోట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా సమస్యలు ప్రారంభ దశ అని, ఆరోగ్య సమస్యల పునాది అనేది అక్కడ పడుతుంది ఏలినాటి శని స్టార్టింగ్లో. అది ఏ సమస్యో తెలియక హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు అవ్వడము, తరువాత అపాత్ర దానం చేసి మోసపోవడాలు. 12వ స్థానంలో శని చిన్న మాట విషయంలో తగులు, అంటే ఒక మాట మాట్లాడతారు, ఒక మాట ఇవ్వడము, ఎవరికైనా సంతకాలు పెట్టడము, ఇలాంటి విషయాల్లో తగువులు ఇవన్నీ తీసుకొస్తాడు శని స్టార్ట్ అయిన తర్వాత. అండ్ ఇంకొకటి, మే 15వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి గురుడు సంచరిస్తున్నాడు. సో ఆ రకమైనటువంటి కలయిక జరిగిన తర్వాత మేషరాశి వాళ్ళకి మళ్ళీ ఆకస్మికంగా ధనలాభాలు ఉంటాయి. అంటే ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. తప్పకుండా ఈ యొక్క ఆర్థిక వృద్ధి అనేది కనబడుతుంది, ధనలాభం అనేది ఉంటుంది, అన్నీ ఉంటాయి, అప్పులు తీరిపోవడం అన్నీ కనబడతాయి. అక్కడి నుంచి మళ్ళీ అక్టోబర్ దాకా చూసుకోక్కర్లేదు. అక్టోబర్ దగ్గర మళ్ళీ ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. ఇందాక మనం చెప్పాం కదని ప్రారంభ దశ పునాది పడుతుంది ఇక్కడే అని, అది అక్టోబర్లో బయటపడుతుంది స్లోగా. మేషరాశి వాళ్ళకి అక్టోబర్లో బయటపడుతుంది. అక్టోబర్లోనే వీళ్ళు చేసినటువంటి చిన్న తప్పులు, ఏదైతే ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత చిన్న తప్పులు చేస్తారో అవన్నీ కూడా అక్టోబర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అక్టోబర్లో వీళ్ళు బాధపడతారు, అక్టోబర్లో వీళ్ళ సమస్యలు ఇరుక్కుంటారు, లిటిగేషన్స్లో ఇరుక్కుంటారు, ఇవన్నీ కూడా అక్టోబర్లో జరుగుతాయి. సో 2025 అనేది మిశ్రమ ఫలితం అండి. మేషరాశి వాళ్ళకి ఎక్కువగా స్టార్ట్ అవుతోంది సమస్యలు, ఇప్పుడిప్పుడే 2025లో స్టార్ట్ అవుతాయి. అది 2026కి అసలైన రిఫ్లెక్షన్ అనేది కనబడుతుంది. సో ఈ సంవత్సరం మొత్తం రిఫ్లెక్షన్ ఉన్నప్పటికీ కూడా కొంతలో కొంత
కొంచెం ఉపశమనం ఉంటుంది. ఉపశమనం ఉంటుంది. 2026కి మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఏలినాటి శని ప్రభావం కనిపిస్తూ ఉంది కాబట్టి చాలా మంది పరిహారాలు అడుగుతూ ఉంటుంటారు. అంటే ఏ విధంగా ఉండాలి, ఈ టైంలో మన థాట్స్ కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, కొంచెం నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పరిహారాల దిశగా వెళ్తే ఏదైనా సరే ఉపశమనం ఉంటుందా అడుగుతుంటుంటారు. నేను ఎవ్వరికైనా 2 రకాల పరిహారం చెప్తానండి. ఒకటి దైవపరంగా మనకొక ఎక్స్టర్నల్ ఎనర్జీ కావాలి కాబట్టి దైవపరంగా ఒకటి చెప్తాను. 2 నేను పర్సనల్‌గా వాళ్ళ యొక్క జాతకం చూసిన తర్వాత అనలైజ్ చేసి చెప్తాను. కానీ మేషరాశి వారికి రాబోయేటువంటి గోచార పరంగా నేనిచ్చేటువంటి సలహా ఏమిటంటే, ఒకటి ఆరోగ్యం జాగ్రత్త. రెండో విషయానికొస్తే ఎవ్వరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఎవరైనా సహాయం చేస్తారని ఆశ పెట్టుకోవద్దు. అందరూ చేతులు వదిలేసి వెళ్ళిపోతారు. ఆ విషయం కూడా జాగ్రత్త. ఇంకా మూడో విషయానికొస్తే ఆర్థిక ఇబ్బందుల విషయంలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. ఎందుకనంటే వీళ్ళకి జనవరి నుంచి ఏప్రిల్ దాకా చాలా బాగుంటుంది. అప్పుడు డబ్బులొస్తాయి, ప్రతిదీ వస్తాయి. వచ్చింది కదా అని కొన్నిసారి అనుకోండి ఏలినాటి శని వచ్చాక మొత్తం ఉడ్చుకుని వెళ్ళిపోతుంది. ఓకే. ఆ విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చినప్పుడే దాచుకోవాలి. ఆ విషయాన్ని నేను మరీ చెప్తాను. అయితే ఈ మేషరాశి వాళ్ళు 2025 సంవత్సరం దగ్గర నుంచి ఇంట్లో ఒక చిన్న స్ఫటిక శివలింగాన్ని తెచ్చిపెట్టుకుని ఇంట్లో ప్రతినిత్యము మంచినీళ్లతోనూ తర్వాత ఆవు పాలతోనూ అభిషేకం చేసి తొందరలోనే 2025 సంవత్సరంలోనే రామేశ్వరాన్ని దర్శనం చేసుకోవాలి. రామేశ్వరం వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. ఎందుకు అక్కడికే వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటే చాలామందికి డౌట్ ఉంది. అక్కడే శివుడు ఉంటాడా, ఇక్కడ ఉంటాడా అని చాలామంది వ్యంగ్యంగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది ఇన్నర్ డైనమిక్స్, ఇన్నర్ ఎనర్జీస్ ఉంటాయండి. లోపల ప్రతిదీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. అయితే ఏ సుబ్బారావు అనేటువంటి పేరైన ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాదులో, ఈ కాచిగూడలో అక్కడే ఎందుకు పుట్టాడు? ఎక్కడైనా పుట్టొచ్చు కదా. సో ప్రతిదీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఒక ప్లేస్కి, ఒక మనిషికి, ఆ వ్యక్తి యొక్క పూర్వజన్మకి ప్రతి దానికి ఇంటర్లింక్ ఉంటుంది. దేన్ని తీసి పాడేయడానికి లేదు. అదేవిధంగా మేషరాశిలో జన్మించిన అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వాళ్ళు తప్పకుండా 2025 సంవత్సరంలో రామేశ్వరం వెళ్ళి శివదర్శనం చేసుకుంటే వాళ్ళ సమస్యలన్నీ పరిహారం అవుతాయి. సో మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తూ ఉన్నాము. ఒక్కొక్క దేవుని దర్శించమని మనం చెప్తూ ఉన్నాము. కొంతమందికి అంతర్గత జాతకం చూసిన తర్వాత కొన్ని పూజలు చేయాల్సిన అవసరం ఉంటుంది, హోమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఏ విధంగా చేస్తూ ఉంటుంటారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వివాహానికి, సంతానానికి, దాంతోపాటు ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి, కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటుంటారు. కొంతమందికి రిలేషన్షిప్లో విభేదాలు ఉంటుంటాయి, దానివల్ల సఫర్ అవుతుంటుంటారు. కొంతమందికి సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది, డిప్రెషన్కి వెళ్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా మన జాతకరీత్యా ఎక్కడో అక్కడ ఏదో చేయాల్సింది చేయకపోవడం వలన, లేదు అంటే మీరు అన్నట్టుగా పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ ఫలితాల వలన అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే అంతర్గత జాతకం ఏ విధంగా బేస్ చేసి చూస్తారు మీరు? ఏ విధంగా వాళ్ళకి పరిహారాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంతర్గత జాతకంలో మనకి ఇప్పుడు 12 రాశులు ఉన్నట్టుగానే 12 భావాలు ఉంటాయండి. 12 హౌసెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క అంశాన్ని సూచిస్తూ ఉంటుంది. అలా మనం పుట్టిన దగ్గర నుంచి మనం అనుభవించేటువంటి క్రమంలో ఏ అంశమైనా సరే ఈ 12 రాశుల్లో 12 భావాల్లోనే ఉంటుంది. ఆఖరికి చనిపోయిన తర్వాత ఏ గతి పొందుతాం కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. మనం పూర్వజన్మలో ఎలాంటి పుణ్యాన్ని తెచ్చుకున్నాము, ఎలాంటి పాపాన్ని తెచ్చుకున్నాము కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. అంటే మొత్తం ప్రతిదీ కూడా జాతకంలో అవైలబుల్గా ఉంటుంది. మనం చూసేటువంటి మనకు తెలియాలి తప్ప ప్రతిదీ ఉంటుంది. అయితే ముందుగా ఆరోగ్య సమస్యలను లగ్నం నుంచి మనం డిసైడ్ చేయొచ్చండి. లగ్న భావం చూసి అతను ఆరోగ్యవంతుడా, చూడడానికి ఫిజికల్గా ఎలా ఉంటాడా, హైట్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, బక్కగా ఉంటాడా, ప్రతిదీ చెప్పొచ్చు. ఆయన గుణం ఏంటి, గణం ఏంటి, అతను ఎలా మాట్లాడతాడు, సాఫ్ట్గా ఉంటాడా, హార్ష్గా ఉంటాడా, మంచోడా, చెడ్డోడా, మ్యానిపులేటరా, ప్రతిదీ చెప్పొచ్చు. 2వ స్థానం ధనస్థానాన్ని చూసి సంపాదిస్తాడా, సంపాదించి దాచుకోగలడా, ఎలాంటి సంపాదన, అక్రమ సంపాదన ఉంటుందా, సక్రమ సంపాదన ఉంటుందా, కుటుంబంతో ఎలా ఉంటుంది. కుటుంబాలు 2 ఉంటాయండి. ఒకటి పెళ్లి కాకముందు తల్లి, తండ్రి, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, తిను. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత భార్య, భర్త, కొడుకు, కూతురు, మనవలు, ఈ ఫ్యామిలీ ఉంటుంది. ఈ 2వ స్థానాన్ని చూసి తల్లి, తండ్రి ఎలా ఉంటారు, ఆ ఫ్యామిలీతో వీళ్ళ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది. చిన్న వయసులోనే ఇల్లు వదిలేసి పారిపోతాడా, ఇంట్లో ఉంటాడా, ఇంట్లో ఉంటే సక్రమంగా ఉంటాడా, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు పెడతాడా వాళ్ళని, వీళ్ళ వల్ల ఈ యొక్క జాతకుడి వల్ల తల్లిదండ్రులకైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని చెప్పచ్చు. ఇంకా 3వ స్థానం చూసి ఇతని పట్టుదల ఎలా ఉంటుంది, ఇతని యొక్క స్థాయి, సంకల్ప శక్తి ఏ విధంగా ఉంటుంది, ఇతని పరాక్రమం ఏంటి, ఈయన బలంగా ఉంటాడా, వీక్గా ఉంటాడా, తరువాత ఇతను పనిచేసే చోట కొలీగ్స్తో ఇతని రిలేషన్ ఎలా ఉంటుంది, తరువాత ఇతనికి సోదరులు ఉంటారా, సిబ్లింగ్స్ ఏమైనా ఉంటారా, అక్క, చెల్లి, తమ్ముడు ఏమైనా ఉంటారా, ఉంటే వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది, లాభసాటిగా ఉంటుందా, నష్టం కలిగిస్తుందా చెప్పొచ్చు. 4వ స్థానాన్ని చూసి కుటుంబము, తల్లికి ఇతనికి రిలేషన్ ఎలా ఉంటుంది. ఒకవేళ
తల్లి యొక్క జాతకం లేదు అనుకోండి, ఈయన యొక్క జాతకం తీసుకుని 4వ స్థానం ద్వారా చంద్రుడి యొక్క గతి ద్వారా ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, వస్తాయా, ఇతని వల్ల ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా చెప్పచ్చు. 4వ స్థానంలో వల్ల ఇతను గృహయోగం ఉంటుందా, అపార్ట్మెంట్ కొంటాడా, హౌస్ కొనుక్కుంటాడా, లేకపోతే కొన్న ఇల్లు అమ్మడానికి దీనికి లేకుండా చాలామంది కబ్జాలకు అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలాగ ఉండిపోతాయి. అలాంటి స్థితిలోనే ఉంటుందా, ఇల్లు కట్టే క్రమంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడతాడు, అసలు గృహయోగం ఉందా లేదా, జీవితాంతం అద్దెంట్లో కూడా ఏడుస్తాడా అనే విషయం కూడా చెప్పచ్చు. ఇంకా పంచమ స్థానాన్ని చూసి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, ఇతని నడవడిక ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇతని యొక్క మాట్లాడే తత్వం ఎలా ఉంటుంది, ఇతనికి సంతాన యోగం ఉందా లేదా, అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా, ఎంత లేటుగా పుడతారా, తొందరగా పుడతారా, పుట్టిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుందా, లేకపోతే నష్టం కలుగుతుందా. పంచమ స్థానాన్ని చూసి మంత్రస్థానం కాబట్టి ఈ వ్యక్తి ఏ దేవతను ఆరాధన చేస్తే ఇతనికి సిద్ధిస్తుంది మంత్రము, ఏ మంత్రం ఆరాధన చేస్తే మంత్రశక్తి ఉంది, మంత్రబలం అందుతుంది అనే విషయాన్ని చెప్పొచ్చు. 6వ స్థానాన్ని చూసి షష్ఠ స్థానం శత్రు రోగ రుణస్థానం కాబట్టి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఉంటారా, ఇంట్లో శత్రువులు ఉంటారా, కుటుంబంలో చాలామంది వెన్నుపోటు పొడుస్తుంటారు, అలాంటి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఎవరైనా పగబట్టి ఉంటారా, లేకపోతే అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు శత్రువులుగా మారి తను ఇబ్బంది పెట్టి స్వయంకృతాపరాధం చేసుకునేలా చేస్తాయా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. రోగాలు వస్తాయా, ఎలాంటి రోగాలు వస్తాయి, కిడ్నీలు పోతాయా, లంగ్స్ పోతాయా, లివర్ పోతుందా, కంటి సమస్యలు వస్తాయా, సైనస్ ప్రాబ్లం వస్తుందా, లెగ్ పెయిన్స్ వస్తాయా, సయాటికా వస్తుందా, స్పాండిలైటిస్ వస్తుందా చెప్పొచ్చు. తరువాత అప్పులు సక్రమంగా చేస్తాడు. చాలామంది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేసి పెట్టుబడి పెడుతుంటారు, అది అప్పుల్లో క్యాలిక్యులేషన్ రాదు. ఒక బిజినెస్ కోసం చేసేటువంటి సక్రమమైన రుణం అది, సో అది అప్పుల్లోకి రాదు. అలాంటి రుణాలు చేస్తాడా, లేకపోతే తాగేసి విచ్చలవిడిగా తిరుగుతూ జోదం ఆడుతూ చేసేటువంటి అప్పులు చేస్తాడా, అప్పులు తీర్చగలడా లేదా, రుణాలు ఎలాంటి రుణాలు ఉంటాయి చెప్పొచ్చు. సప్తమ స్థానాన్ని చూసి ఇతను బిజినెస్ చేస్తాడా, బిజినెస్ చేసే యోగం ఉందా, కలిసి వస్తుందా లేదా చెప్పొచ్చు. సప్తమ స్థానం చూసి వచ్చే భార్య ఏ దిశ నుంచి వస్తుంది, ఎలాంటి గుణగణాలు ఉంటాయి, అందంగా ఉంటుందా, చండాలంగా ఉంటుందా, లేకపోతే భార్య వచ్చిందో కలిసి వస్తుందా, కలిసి రాదా, అసలు భార్యతో కలిసి ఉంటాడా, కలిసి ఉండడా, ఇద్దరికి సౌఖ్యం ఉందా లేదా అనే విషయాన్ని చెప్పొచ్చు. అష్టమ స్థానాన్ని చూసి తన సీక్రెటివ్ మైండ్ సెట్ ఉందా, లోపల ఎన్ని విషయాలు దాచుకుంటాడు, బయట కనిపించే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమైనా ఉన్నాడా, అంటే ఏమైనా డిప్రెషన్, ఇతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, మానసిక ధైర్యం ఎలా ఉంటుంది, తర్వాత ఇతనిలో జరిగే మార్పులు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి, ఇతని ఆయుష్ ఎంత ఉంటుంది, ఆయుష్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. భాగ్యస్థానాన్ని చూసి ఇతను తండ్రి ఏం చేస్తుంటాడు, తండ్రి వల్ల ఇతనికి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అసలు తండ్రి వల్ల ఇద్దరికి రిలేషన్ బాగుంటుందా, బాగోదా, ఇతను పూర్వజన్మ నుంచి ఎంత పుణ్యాన్ని తీసుకొని వచ్చాడు, ఇతనికి సంపాదించే యోగం ఉందా లేదా, 10 మందికి పెట్టే యోగం ఉందా, 10 మంది దగ్గర అడుక్కోవడం లాంటివి చేస్తాడా, అంటే అతని యొక్క స్థితి, ఆర్థిక స్థితి, సంపాదించేటువంటి భాగ్యస్థానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని భాగ్యస్థానం 9వ స్థానం చూసి చెప్పొచ్చు. తర్వాత 10వ స్థానంకి వెళ్ళేసరికి వృత్తి కర్మ, ఇతను జీవితాంతము లేబర్ పని చేసుకుంటూ బతుకుతాడా, లేకపోతే జీవితాంతం షార్ట్ కట్లో ఫాస్ట్గా ఎదిగిపోతాడా, అసలు ఏ పని చేస్తాడు, బిజినెస్ చేస్తాడా, ఉద్యోగం చేస్తాడా, బిజినెస్ చేస్తే ఏ రకమైన బిజినెస్ చేస్తాడు. చంద్రుడు వచ్చాడు అంటే డైరీ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, బుధుడు వచ్చాడంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, కుజుడు వచ్చాడంటే అగ్రికల్చర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. ఇలా అన్ని రకాలటువంటి అంశాల మీద మనం గమనించిన తర్వాత ఏ బిజినెస్ చేస్తాడో, అసలు చేస్తాడా చేయడా, వృత్తి జీవితాంతం చాలామంది సెటిల్మెంట్ ఉండదు, వచ్చినటువంటి ఆస్తిని అలా గడిపేస్తూ ఉంటారు. ఆ రకమైన పరిస్థితుల్లో ఇతను ఉంటాడా. లాభస్థానాన్ని చూశాక ఇతను ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది, ఇతను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫ్రెండ్స్లో ఇతనికి పనికొచ్చే వాళ్ళు ఉంటారు, ఇతను మోసం చేసే వాళ్ళే ఉంటారా. ఏ 11వ స్థానంలోనో ఏ కేతు ఉన్నాడు అనుకోండి, సర్వనాశనం అయిపోతాడు, చెడు సహవాస దోషం పడుతుంది. కాబట్టి 11వ స్థానంలో రవి కుజుడు లేకపోతే ఆ యొక్క భావాన్ని గమనించిన తర్వాత అలాంటి మంచిది ఏమైనా ఉంటే కనుక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు, ఆ రకమైనటువంటి ఉంటుంది. ఇంకా 12వ స్థానం చూసిన తర్వాత ఇతనికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, లేకపోతే దేశం దాటి బయటకు వెళ్ళి విదేశీ యోగం ఏమైనా ఉందా, లేకపోతే 12వ స్థానం తర్వాత ఖర్చు ఎలా పడతాడు, లగ్జరీ కోసం ఖర్చు పెడతాడా, దేనికోసం ఖర్చు పెడతాడు, నిద్ర ఎలా పోతాడు, ప్రశాంతమైన నిద్ర ఉంటుందా ఉండదా, ఇతను సుఖాన్ని జీవితంలో సుఖాన్ని అనుభవించడా, చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తాడా, మరి నరకానికి పోతాడా, ఏ జన్మ ఎత్తుతాడు అనే విషయాన్ని కూడా ప్రతిదీ డీప్ అనలైజ్ చేసి మనం చెప్పొచ్చు. ఇది అనలైజ్ చేసిన తర్వాత ఏ గ్రహం దానికి కారణం అవుతోంది, ఏ గ్రహం వల్ల ఇతను ఇబ్బంది పడుతున్నారు అని చూసి ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి ఆ యొక్క అధిదేవత ప్రత్యదేవతలకి జపము, హోమము, దానము, మార్జనము ఇవన్నీ చేసిన తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేస్తే అతనికి ఏ యోగం కావాలంటే ఆ యోగం, ఏ సమస్యతో బాధపడితే ఆ సమస్య తప్పకుండా నెరవేరుతుంది. సో 12 స్థానాలు మనం చూసి
వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చెప్పే అవకాశం మన దగ్గర ఉంటూ ఉంటుంది. ఓకే, పూజలు కావాలన్నా మీరు నిర్వహిస్తూ ఉంటుంటారా అండి? నిర్వహిస్తుంటారు. ఓకే, సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఈ రాశి వారికి కనుక మీరు ఒకసారి అంతర్గత జాతకం చూయించుకోవాలి అనుకున్నా, ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో నమస్తే మచ్. అండి.